యాక్టర్స్ చేశారు. అండ్ మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ వేరే నెక్స్ట్ సుధీర్ గారి ఫిల్మ్‌కి నన్ను ఒక సాంగ్ కోసం, స్పెషల్ సాంగ్ కోసం అడిగారు అని చెప్పారు. డూ యూ చెక్డ్ అంటే మిమ్మల్ని వాంటెడ్‌లీ అడిగారని మీకు అర్థమైందా? ఆర్ ఎల్స్ కావాలని చెక్ చేయడానికి అడిగారని మీరు ఎలా చెక్ చేసుకొని చెప్పగలిగారు? ఎందుకంటే నెక్స్ట్ ఫిల్మ్ గురించి మీరు మెన్షన్ చేశారు కాబట్టి, మేబీ అది ఆ డైరెక్టర్‌కి నెక్స్ట్ అదొక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మేబీ అతని మీద రాకుండా ఉంటది కదా! మీరేమన్నా ప్రాపర్‌గా చెక్ చేశారా? ఆర్ ఎల్స్ నార్మల్‌గానే ఇలా మిమ్మల్ని కావాలని అడిగారని అనుకుంటున్నారా? లేదు, అది వాళ్ళ నంబరే, అది ఆ డైరెక్టర్ నంబరే, అది వాట్సాప్ నంబర్. వాళ్ళు పిక్చర్ ఉంది, వాళ్ళు అన్ని డీటెయిల్స్ పంపించారు నాకు. ఆ మూవీ గురించి ఏమేం ఆర్టికల్స్ వచ్చిందో అది అన్నీ నాకు లింక్ పంపించి, ఏమో నాకు సుధీర్ తెలీదు అని అన్ని డీటెయిల్స్ నాకు పంపించి నాకు అడిగిందండి. వీళ్ళెందుకు నాకు ఐటమ్ నెంబర్ అడుగుతున్నారు, ఈ డైరెక్టర్ సుధీర్ మూవీకి అన్నారు. సుధీర్ మూవీకి నీకు ఐటమ్ నెంబర్ అడగడం ఏందని నేను షాక్ అయినా. అందులో ముగ్గురు హీరోలు నిన్నెందుకు అడగదు? ఫస్ట్ అనుకుని ఏదో జస్ట్ బై మిస్టేక్ డైరెక్టర్కి తెలియదేమో, పాత ఇష్యూ, సో అడిగింటారులే వదిలేసే అన్న. అది కాదు, ఆమెని ఇంకా దట్ ఈస్ పర్పస్లీ డన్ అయితే తర్వాత అర్థమైంది. అంటే మేము విన్నది ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు పేరు అయ్యారు కదా, బాగుంటుందేమో తిన పేరు అయితే అనే ఉద్దేశంతో అడిగారని మాకు వాళ్ళ నుంచి వచ్చింది. మీరు వాళ్ళని అడగండి. ఆయననే హీరో ఉన్నాడు. ఆయన నేను వేరే సినిమా చేసేటప్పుడు సైడ్ క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందా, ఆయనకు ఇష్టమేనా చేయమని మేము ఆ డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ ఈ ఇష్యూ నడుస్తున్నాం. దిస్ వాజ్ పర్పస్లీ డన్. వెన్ షీ టోల్డ్ ఐ ఓన్లీ బ్రష్డ్ ఇట్ ఆఫ్. అది ఉండదమ్మా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, ఆ డైరెక్ట్ కొత్త టీము కొత్తది అనుకున్నాను. కానీ లేదు, ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఆ టీము సుధీర్ గారికి, అదే సుధీర్ గారు ఈజ్ నాట్ కమింగ్ బికాజ్ ఈజ్ బాండెడ్. ఆయన అక్కడ ఫిక్స్ చేశారు అనుకుంటా. ఆ టీంలో ఎవరు ప్రొడ్యూసర్, మెయిన్ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేటోళ్ళు మీరు ఎవరో మీకు కూడా తెలుసు కదా. మీ డబ్బులు ఎవరియో బయట వాళ్ళయి, ఆ సాంగ్ వాటికే డబ్బులు ఉండే అంట. నాకు చెప్పిండ్రు. నాకు ఇప్పుడు బయట ఈ ఇష్యూ వచ్చినాయి, చాలామంది బయటకు వచ్చి చెప్పారు బాధితులు. అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, టైం వస్తే నేను పెడతా. అలా ఆ పాట చేశారు. ఆ పాట కోసమే ఐటమ్ నెంబర్ ఇప్పుడు అది అమ్మితే మళ్ళీ ఆడియో రైట్స్ పోస్తే ఆ పైసలతో చేస్తారు. ఇప్పుడు మీరు కూడా చూస్తారు, అది మీకు తెలిసి ఉంటుంది కూడా. కానీ దట్ ఈస్ రాంగ్. వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ అది డిఫరెంట్. సుధీర్ గారు కూడా చూస్తారు ఆ టీం గురించి. అది కూడా నాకు వాళ్ళు కనెక్టెడ్ని ఎలా తెలుసు అని వాళ్ళు ట్వీట్ చేశాను కదా ఆ టైంలో. ఆ మూవీ డైరెక్టర్ మన ఈ డైరెక్టర్కి సపోర్ట్ చేసి ఒక పోస్ట్ పెట్టారు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ కాంట్రవర్సీస్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ మీ ఫస్ట్ డెబ్యూ తెలుగులో గోట్ రాబోతుంది కాబట్టి హౌ యు ఆర్ ఫీలింగ్? అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ కాంట్రవర్సీస్, యువర్ తెలుగు ఫస్ట్ ఫిల్మ్ కదా, అందుకని I'm very happy about it. I'm very happy that I got casted in GOAT. ఎందుకంటే ఈ మూవీలో అన్ని వేరియేషన్స్ ఇచ్చారు నాకు. సో ఇది ఒక మంచి డెబ్యూగా ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చంద్రశేఖర్ గారు సార్, అంటే మీకు ప్రీవియస్